ఛానల్ వ్లాగ్ టైం ముందరికి వచ్చేసాను అనమాట. ఇది ఇంకో వ్లాగ్. సో మార్నింగ్ చూసేసేయండి. రోజు ఇదే చూపిస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే వ్యూ అంత బాగుంటుంది కాబట్టి నేను చూపిస్తున్నాను. సో హోప్ మీ అందరికీ నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అని నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఎనీ మిస్టేక్స్ ఉన్నా కానీ నాకు చెప్పండి. సో ఇక్కడైతే నేను మార్నింగ్ జిమ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. మన మార్నింగ్ అదే పని అనమాట. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ రవ్వ ఉప్మా. నేనైతే దోశలు వేసుకున్నాను, దోశ పిండి ఉంటే. దోశలు అయితే క్రిస్పీగా వేయలేదు. బ్రేక్ఫాస్ట్ దోశ. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ టు ఈట్ దోసెస్ విత్ పల్లీ చట్నీ? ఏంటో ఈ వెదర్, ఇది వానాకాలమో చెప్పలేం, సమ్మరో చెప్పలేం. ఒక పక్క వాన, ఒక పక్క ఎండ. ఏంటో ఈ బాధ. అసలు వానలే సరిగ్గా పడుతుంది. ఇక్కడ ఆ లోపల పూసల పార్వతి వచ్చిందనమాట. సో పూసలు అల్లటానికి ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడైతే మూవీ చూస్తున్నాం అనమాట. ఎంతమంది మూవీ లవర్స్ ఉన్నా, నాకైతే ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మూవీస్. ఏమో నాకు అంత నచ్చదు చిన్నప్పటి నుంచి. సో ఆ రోజు లంచ్ వచ్చేటప్పటికి పప్పును పచ్చడి. లంచ్ అయిపోయిన తర్వాత నేను అలా బయటికి వెళ్ళాను అనమాట నా ఫ్రెండ్తో. చూడండి మీరే. వ్యూ కావాలంటే గాయస్ కెమెరా ఇస్తే అది ఫోన్ ఎత్తుకొచ్చి వ్యూలెట్ తప్పే. చూడండి గాయస్, ఆ నీళ్ళు మా ఊళ్ళో తాగే నీళ్ళు క్యాప్చర్ చేయమంటే ఏదో చెప్తుంది తను. చూడండి. అలా నన్ను ఏంది అని అడుగుతుంది. అది బిల్డింగ్ అని చెప్పాను నేను ఇప్పుడే. అర్థం చేసుకోవట్లేదు తను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏమో స్పీడ్ బ్రేకర్ కనరాకపోతే నన్నే తిప్పింది. స్పీడ్ బ్రేకర్ కనరావాలి. ఎతకలు ఎత్తాడో లేకపోతే తాటికలు ఎత్తాడో ఏమో గైస్. అన్ని ఊర్లో నీళ్ళు ఉంటున్నాయి, మా ఊర్లో చెరువుల్లో తప్పితే. చాలు, పాట స్టార్ట్ అవ్వలేదు, అయిపోయింది. చూడండి గాయస్, ఎండిపోయిన చెట్లు వానాకాలంలో కూడా ఉన్నాయి మా ఊళ్ళో. అంతే, కొన్నిసార్లు డెవలప్ అవ్వంతే. కానీ మా ఊరు డెవలప్ అయిందని మేము చెప్పుకుంటాం. ఇట్స్ కామన్, అర్థం పడిపోదు కదా. ఇంకా ఆ తర్వాత మేము డీమార్ట్కి వచ్చామన్నమాట. దీన్ని చాలా గొడవ చేస్తుంది, చాలా అల్లరి పిల్ల. నేను సైలెంట్, తిని మాత్రం ఎక్స్ట్రా వస్తే, నేను మాత్రం ఇంట్రో. నేను అంత మాట్లాడలేను, తిని మాట్లాడినంట. సో అదనమాట కనెక్షన్ మా ఇద్దరికి. సో ఇక్కడైతే అలా ఊరికి అలా చూడటానికి వచ్చాము. సో ఉన్న 10 రూపాయలతో ఏం కొనాలా అని ఆలోచిస్తే ఏం కొనడానికి కూడా లేవు అక్కడ అంత తక్కువ రేట్లో. సో ఇంకేం చేస్తాం, మొత్తం చూసేస్తాం, ఎందుకంటే ఫ్రీగా ఏసీ వచ్చిద్దాం లోపలికి వచ్చాము. సో అదనమాట. ఇంకా తర్వాత విజ్ఞాన్ దగ్గరికి వచ్చాము. నార్మల్గా ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఒక చిన్నది. సో అది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పటికి 6 అలా. ఇంటికి కొంచెంసేపు అలా తిరిగేసి ఇక్షిటాని చూసి చాలా అయిందిగా. చూసేయండి, ఇక్షిట తెగ గొడవ చేస్తుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయి నాకైతే కాఫీ చాలా ఇష్టం. సో నేను కాఫీ తాగుతున్నాను అనమాట. సో అది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో నా మొహం చూడండి, కొంచెం వాసింది బికాస్ ఆఫ్ స్లీప్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన అస్సలు నిద్ర సరిగ్గా లేడు. నైట్ టైం అయితే వాడు చాలాసార్లు కరెంట్ తీసేసేవాడు. అస్సలు ప్రాపర్గా స్లీపే ఉండేది కాదు. ఇంటికి వచ్చే కాబట్టి కొంచెం కంఫర్ట్ జోన్ కాబట్టి పడుకున్నాను చాలాసేపే. సో హోప్ మీరందరూ వ్లాగ్స్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మీకు నచ్చిందో లేదో కనీసం కామెంట్లో చెప్పాలి కదా. కనీసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను ఇవాళ మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బేసిక్గా చాలామంది అమ్మాయిలని కాదు, నార్మల్గా చాలామంది వెయిట్ లాస్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అవుతారు. అది అనుకోండి, యాక్చువల్లీ అవుతారు బికాస్ ఆఫ్ అంటే మన లైఫ్ స్టైల్ని బట్టి అండ్ ఆల్సో మనం తీసుకునే ఫుడ్ని బట్టి. సమ్ ఆఫ్ ద టైమ్స్ మనకి డైట్ చేయాలనిపించదు, ఎందుకంటే కొన్నిసార్లు విరక్తి వచ్చింది. లైక్ సేమ్ ఫుడ్ సేమ్గా తింటే, మనం ఒకవేళ జంక్ ఫుడ్ అయినా కానీ అదే పనిగా తింటే కొన్నిసార్లు మనకి విరక్తి వచ్చేసింది, తినాలనిపించదు, ఏం చేయాలనిపించదు.
ఎబ్బై తిన్నాంలే అని కొత్త టేస్ట్లకు వెళ్తాము. సో అలానే ఏదైనా కానీ కొన్నిసార్లు కొన్ని మంత్స్కి మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత లైక్ అప్పుడు మనకి విరక్తి వచ్చేసి అప్పుడు 2 to 3 days ఆల్మోస్ట్ మనం ఏదో ఒక ట్రిప్కి కానీ అలా రిలాక్సేషన్ మూడ్లోకి అలా వెళ్తాం. అప్పుడు ఇట్స్ ఓకే, మనం మళ్ళీ వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ ఒక 1 week అయితే వాటర్ వెయిట్ ఉంటుంది. లైక్ అంటే మనం ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కానీ జంక్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తీసుకున్న కార్బ్స్ అవన్నీ ఎక్కువ తీసుకుని వాటర్గా హోల్డ్ చేసుకుంటుంది. సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఫ్యాట్ లాస్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు కనుక స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీరు అంత వెయిట్ అయితే బాగా వెయిట్ అంటే వాటర్ వెయిట్ అయితే పుటాన్ అవుతారు, కానీ ఫ్యాట్ అయితే ఎక్కువ పుటాన్ అవ్వలేరు. ఎందుకంటే మజిల్కి ఎక్కువ క్యాలరీస్ కావాలి కాబట్టి సో మనం తీసుకునే క్యాలరీస్ అది అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. కాబట్టి ఫ్యాట్ అయితే వస్తుంది, కొంచెమే వస్తుంది. దట్స్ వై నేను ఏం చెప్పగలుగుతున్నా అంటే మనం కొన్నిసార్లు లో ఉంటుంది మన లైఫ్లో, కొన్నిసార్లు హై ఉంటుంది, కొన్నిసార్లు హ్యాపీ డేస్ ఉంటాయి, కొన్నిసార్లు సాడ్ డేస్ ఉంటాయి. వాటర్ ఇట్స్ హ్యాపెన్, కానీ మనం కన్సిస్టెన్సీగా చేస్తూనే ఉండాలి. నేనైతే ఈ విషయంలో చాలాసార్లు బాధపడ్డాను. కొన్నిసార్లు నాకే తెలియకుండా వెయిట్ గెయిన్ లైక్ కొన్నిసార్లు డైటే చేయలేని సిచ్యువేషన్స్ చాలాసార్లు, కొన్నిసార్లు ఎగ్జామ్స్ అప్పుడు చాలా సిచ్యువేషన్స్ అలానే వస్తాయి. సో ఇట్స్ ఓకే, మళ్ళీ మనం బ్యాక్ అవ్వాలి. అంటే నేనైతే చాలాసార్లు ఒకటి వింటాను, పడిపోయిన వాళ్ళు కాదు, పడిపోయి లేచిన వాళ్ళే సక్సెస్లోకి వెళ్తారు. మనం ఎన్నిసార్లు పడిపోయినా కానీ మళ్ళీ మనం లెగవాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ కొత్తగా ఆలోచించి స్టార్ట్ చేయాలి. ఇలా నేను చాలాసార్లు చేశాను, చాలాసార్లు రిజల్ట్స్ వచ్చినాయి. కొన్నిసార్లు నాకే ఏడుపు వస్తుంది నన్ను చూసుకుంటే. ఎందుకంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను? సరే, నేను తీసుకున్న ఫీల్డ్ కూడా చాలా ఫిట్గా ఉండాలి, లైక్ ఫిట్నెస్ అది నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను, కానీ కష్టంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు చూసే వాళ్ళు కూడా ఏంటో ఇటు నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు, ఇలా అయితే మా వల్ల అసలు కాదు, ఎందుకు ఎన్నాళ్ళు బతకలేం కదా 50 to 70 years, అలా దానికి కూడా నువ్వు ఇంత కష్టపడాలా అని చాలాసార్లు చాలామంది అంటారు. సో నేను తీసుకున్న ఫీల్డ్ అలాంటిది, నాకు ఇష్టమైంది అలాంటిది, నాకు అలవాటు అయిపోయింది. సో నేను దానికోసం నేను ఎంత కష్టమైనా కానీ ఇష్టంగానే చేయగలుగుతాను. సో వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెన్, మనమైతే కన్సిస్టెన్సీగా చేయాలి. కానీ మనం అనుకున్నది ఒకరోజు ఖచ్చితంగా డెఫినెట్లీ అవుతాము. టుడే ఈజ్ August 7, 2026. లైక్ నెక్స్ట్ ఇయర్కి మన లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది. సో హోప్ నెక్స్ట్ ఇయర్ August 7, 2027లో ఎలా ఉంటుందో చూసుకున్నాము. అంటే మన లైఫ్ ఇంకా బాగుండాలని మేనిఫెస్టేషన్ చేద్దాము. సో దట్స్ ఇట్స్, మనం దాని మీద హార్డ్ వర్క్ చేద్దాము. వాట్ ఎవర్ హ్యాపెన్, ఎలా అయినా కనపడలేదు, దేవుడు అంతా మనకు మంచిగా చేస్తాడు. సో థింక్ పాజిటివ్. కొన్నిసార్లు నెగిటివ్ థాట్స్ వస్తే మనం ఏం చేయలేము, కానీ అలాంటప్పుడు సో థింక్ పాజిటివ్లీ. సో మూవ్ ఆన్. నేను ఉన్నా కదా మిమ్మల్ని అందరినీ మోటివేషన్ చేయడానికి, మంచి లైఫ్ స్టైల్లోకి తీసుకెళ్ళడానికి, మంచిగా ఎలా తీసుకోవాలి చెప్పడానికి. సో మీకు ఎందుకు బాధ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోయిద్ది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ మోటివేషన్, లైఫ్ స్టైల్, జిమ్, వర్కౌట్స్, యోగా, వాట్ ఎవర్, ఆ వీడియోస్ అన్నీ నా వీడియోస్లో వస్తాయి. సో నేను ఇంకా మండే నుంచి షార్ట్లో కూడా పోస్ట్ చేస్తాను మన వెయిట్ లాస్ సిరీస్, ఫ్యాట్ లాస్ సిరీస్ అదంతా. సో హోప్ మీరందరికీ నచ్చుతాయి. సో మీకు డీమోటివేట్ అయినా కానీ నేనున్నాను మోటివేట్ చేయడానికి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే రోజు లైఫ్ స్టైల్ వీడియోస్, మోటివేషన్ అండ్ వర్కౌట్ వీడియోస్ ఎన్ని అప్లోడ్ చేస్తానో ఎన్ని వస్తాయి. సో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే, బాయ్ గైస్. వ్లాగ్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి.